పొదలకూరులో తెలుగు తమ్ముళ్ల గ్రావల్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిట్టేపల్లి తిప్ప నుంచి పొదలకూరులోని ప్లాట్లు లేఅవుట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పొదలకూరు తెలుగుదేశం పార్టీలో యువ నాయకులుగా చలామణి అవుతున్న ఒకరిద్దరు ఈ గ్రావల్ దందా నడుపుతున్నారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అక్రమంగా గ్రావల్ తరలించారని చెబుతున్న కూటమి నాయకులు ఇప్పుడు జరుగుతున్న గ్రావల్ దందా గురించి ఏం సమాధానం చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత 2 రోజుల క్రితం చిట్టేపల్లి తిప్ప నుంచి రాత్రి 10 గంటల తర్వాత అక్రమంగా గ్రావల్ తరలిస్తున్నారని అక్కడి ప్రజలు మీడియాకు సమాచారం ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుందామని మీడియా మిత్రులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పొదలకూరులో తెలుగు తమ్ముళ్ల గ్రావల్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిట్టేపల్లి తిప్ప నుంచి పొదలకూరులోని ప్లాట్లు లేఅవుట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పొదలకూరు తెలుగుదేశం పార్టీలో యువ నాయకులుగా చలామణి అవుతున్న ఒకరిద్దరు ఈ గ్రావల్ దందా నడుపుతున్నారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అక్రమంగా గ్రావల్ తరలించారని చెబుతున్న కూటమి నాయకులు ఇప్పుడు జరుగుతున్న గ్రావల్ దందా గురించి ఏం సమాధానం చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత 2 రోజుల క్రితం చిట్టేపల్లి తిప్ప నుంచి రాత్రి 10 గంటల తర్వాత అక్రమంగా గ్రావల్ తరలిస్తున్నారని అక్కడి ప్రజలు మీడియాకు సమాచారం ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుందామని మీడియా సోదరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పొదలకూరు కలువాయి రోడ్డు పక్కనే ఉన్న చిట్టేపల్లి తిప్ప నుంచి జేసీబీతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి గ్రావల్ పొదలకూరుకు తరలిస్తున్నారు. అదేమని ప్రశ్నించిన మీడియాకు తమకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, తాము ఏఎంఆర్ సంస్థకు నగదు చెల్లించి అధికారికంగా గ్రావల్ తోలుతున్నామని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బదులిచ్చాడు. అనుమతులుంటే దొంగల్లా రాత్రి వేళ ఎందుకు తోలుతున్నారన్న ప్రశ్నకు పగలైతే ప్రజలకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి రాత్రి సమయాల్లో తోలుకుంటున్నామని తెలివిగా సమాధానం చెబుతున్నారు. అక్రమ గ్రావెల్ రవాణా విషయమై స్థానిక తహసీల్దార్ను వివరణ కోరగా పొదలకూరు మండలంలో గ్రావెల్ తవ్వుకుని తరలించుకునేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అలాగే పొదలకూరు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లను ఇదే విషయమై ప్రశ్నించగా అనుమతులు ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేయకూడదన్నారు. పగటి వేళల్లో నిర్దేశించిన సమయంలో మాత్రమే రవాణా చేసుకోవాలన్నారు. గ్రావెల్ రవాణా విషయంలో తెలుగు తమ్ముళ్లు చెబుతున్న మాటలకు అధికారులు చెబుతున్న దానికి పొంతన లేకపోవడంతో అక్రమ గ్రావెల్ రవాణాను అడ్డుకునేవారు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి సంపదను అక్రమంగా తరలిస్తున్న తెలుగు తమ్ముళ్లను కట్టడి చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి మనం మైనింగ్ కి సంబంధించి 7 సర్వే నంబర్ లో ఒక ఎన్ఓసి మాత్రం పంపించున్నాము. దానికి సంబంధించి ఇంకా పర్మిషన్ కూడా ఎటువంటిది వచ్చలేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా గ్రావెల్ తోలుకుంటే మాత్రం అది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ఎవరికైనా పర్మిషన్స్ కానీ పొంది కానీ ఉంటే వాళ్ళు నిర్ణీత సమయంలో పగటిపూట మాత్రమే గ్రావెల్ తవ్వుకోవడానికి పర్మిషన్ ఉంది. అలా కాకుండా రాత్రుల్లో అక్రమంగా మైనింగ్ అని చేస్తే వారి మీద మైనింగ్ శాఖ అధికారులకు రిపోర్టు పంపించి చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం. అది మైనింగ్ గ్రావెల్ అడిగే ఓన్లీ గ్రావెల్ వరకు మా వైపు నుంచి ఎటువంటి అనుమతుల్ని మంజూరు చేసేవాళ్ళు. విలేకరుల ద్వారా మనకి జరుగుతూ ఉంది. ఎక్కువగా పర్మిషన్స్ లేకుండా లోకల్ కూడా నీటికి లేకుండా వేరే చోట తరలిస్తున్నారని చెప్పి చోట జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రావెల్ కానీ ఏదైనా సరే పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మనకి మనీ డిపార్ట్మెంట్ వాళ్ళు అది తీసుకిస్తారు. అంటే గవర్నమెంట్కి సేనరేజ్ కట్టించుకొని దాని పర్మిషన్ ఒకటి జరుగుతుంది. అలా తీసుకొని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా చేస్తే మాత్రం దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మన తహసీల్దార్స్కి ఆర్డీఓస్కి కూడా చూడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ లోకల్ ఉన్న తహసీల్దార్ ఒక ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నారు. ఒక 3 days ఇక్కడ లోకల్ అందుబాటు లేరు. ఏదైనప్పటికీ మనకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఆర్డీఓస్కి వెళ్ళి కూడా డైరెక్షన్ ఇస్తాము. అలా జరగకుండా ఏదైనా మనకి అవసరాలు ఉంటాయి. కామన్గా ఏంటంటే లోకల్గా ఈ లెవెలింగ్స్ కానీ ఇలాంటివి ఏదైనా నీడ్ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ తీసుకొని మాత్రం తీయాలి దాన్ని. అందుకని దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ వైట్ పేపర్స్ కాకుండా మనకి మైనింగ్ వాళ్ళకి అప్లై చేసుకోవాలి. ఎవరైతే మనకి ఇవ్వడానికి గ్రావెల్ ఇవ్వడానికి ఇష్టపడతారో ఫార్మర్స్ ఇస్తే మైనింగ్ వాళ్ళు వచ్చి అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసుకొని అంటే ఆ ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్తో పాటుగా సరౌండింగ్ రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఎంత మేరకు మనం అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు మెజర్మెంట్స్ చేస్తారు. అంతవరకు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి దానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఏడీ గారికి కూడా మేము డైరెక్షన్ ఇస్తాం మైనింగ్ వాళ్ళకి కూడా. ఏమవుతుందండి సార్? అతను ఉంటే మనకు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏది మైనింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఉంటుంది, అది చూపించాలి. ఏదైనా కూడా నైట్ అనేది తోలడం అది కరెక్ట్ కాదు, పగల టైంలో తోలుకోవాలి, అది కూడా పర్మిషన్ తీసుకొని మాత్రం తోలాలి. తగిన చర్యలు తీసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.